ఫస్ట్ అయితే ఈ వీడియో చూడండి. ఇది లేటెస్ట్ ట్రెండింగ్ కట్అవుట్ ట్రాన్సిషన్ అనమాట. దీనికోసం నేను వీడియో ఇంపోర్ట్ చేసుకొని ఫస్ట్ అయితే స్ప్లిట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ నేను ఫ్రీజ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాక ఇలా 3 సెకండ్స్ నాకు వీడియో క్లిప్ అనేది ఫ్రీజ్ అయిపోయింది. ఇలా ఫ్రీజ్ అయిన క్లిప్కి నేనైతే రిమూవ్ బీజీ సెలెక్ట్ చేసి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకున్న తర్వాత నేను ఈ క్లిప్ని ఓవర్లే చేస్తున్నా. అంటే పైన ఉన్న క్లిప్ కిందకి ఈ క్లిప్ మూవ్ అవుతుంది. తర్వాత నేను ఆ స్ప్లిట్ ఎక్కడి వరకు చేశానో అక్కడి వరకు ఆ క్లిప్ మూవ్ చేసుకొని ఇప్పుడు నేను దీనికి ఒక 2 కీ ఫ్రేమ్స్ అయితే యాడ్ చేసుకుంటాను. సో ఈ కీ ఫ్రేమ్స్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే నేను ఆ ఫోటోని మూవ్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది. నేను ఎప్పుడు ఎక్కడ మూవ్ చేయాలంటే అక్కడ మూవ్ చేయొచ్చు. సో ఇలా కీ ఫ్రేమ్ యాడ్ చేసుకున్నాక ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఫోటో కనిపించుకోకుండా హైడ్ చేసేసా. సో అవుట్పుట్ చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా రిమైనింగ్ వీడియో మొత్తం నేను చేసుకున్నా, చూసేయండి.